ఈరోజు ఏంటి నా కాన్సెప్ట్ మనం సిఓలో జీమెయిల్ క్లోజ్ చేయండి. ఇంటర్నల్ ఆర్డర్స్ కదా, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అయిపోయింది. ఇంటర్నల్ ఆర్డర్స్ ఈరోజు ఇంటర్నల్ ఆర్డర్స్ అంటే ఏంటి? చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. మ్యాటర్ కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్డర్స్. ఇంటర్నల్ ఆర్డర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి నారాజ్. స్టాటిస్టికల్ ఆర్డర్స్ అండ్ రియల్ ఆర్డర్స్. స్టాటిస్టికల్ ఆర్డర్స్ అండ్ రియల్ ఆర్డర్స్. సో ఇంటర్నల్ ఆర్డర్స్ ని వీటిని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు, స్టాటిస్టికల్ ఆర్డర్స్ అండ్ రియల్ ఆర్డర్స్. సో స్టాటిస్టికల్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ జస్ట్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్ అనమాట. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ we will select cost center as well as statistical orders. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఈ స్టాటిస్టికల్ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్ మీన్స్ ద వాల్యూ కెన్ బి అప్డేటెడ్ కాస్ట్ సెంటర్ అండ్ స్టాటిస్టికల్ ఆర్డర్. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. హియర్ we will generate the reports కాస్ట్ సెంటర్ వైజ్ as well as ఇంటర్నల్ ఆర్డర్ వైజ్. ఇంటర్నల్ ఆర్డర్ వైజ్ అలాగే కాస్ట్ సెంటర్ వైజ్ రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తాం. క్లియర్ కదా? ఎగ్జాంపుల్ టైప్ చేయండి. డిపార్ట్మెంట్ ఏ కాస్ట్ సెంటర్ ఏ క్రియేట్ చేసాం మనం. కింద డిపార్ట్మెంట్ ఏ క్రియేట్ చేసాం కదా. డిపార్ట్మెంట్ ఏ ఇంతకుముందు చేసాం. డిపార్ట్మెంట్ ఏ. ఈ డిపార్ట్మెంట్ ఏని ఇంటర్నల్ ఆర్డర్ కింద, ఇంటర్నల్ ఆర్డర్స్ కింద తెచ్చుకోవాలి. ఎగ్జాంపుల్ టెలిఫోన్ ఎంటర్ చేయండి. టెలిఫోన్ కింద టెలిఫోన్ టెలిఫోన్ నంబర్ నా నెంబర్ ఇచ్చే 9848824525. డిపార్ట్మెంట్ ఏలో టెలిఫోన్ ఉందనుకున్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ కింద టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. దీన్ని ఎలా క్రియేట్ చేస్తాం మనం? టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కింద చేసుకుంటాం. డిపార్ట్మెంట్ ఏ అనేది ఏంటి? వన్ కాస్ట్ సెంటర్. డిపార్ట్మెంట్ ఏ ఒక కాస్ట్ సెంటర్. సో ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? డిపార్ట్మెంట్ ఏ ఏం చేస్తుంది? యూజింగ్ వన్ టెలిఫోన్, ఒక టెలిఫోన్ ఉపయోగిస్తున్నారు. ఓకేనా? ఈ టెలిఫోన్ ఏమంటారు? ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఆర్డర్స్ అని చెప్పచ్చు. డిపార్ట్మెంట్ ఏ అనేది ఒక కాస్ట్ సెంటర్. ఈ డిపార్ట్మెంట్ ఏలో ఏం చేస్తున్నారు? ఒక టెలిఫోన్ ఉపయోగిస్తున్నారు. టెలిఫోన్, దీన్ని ఏమంటారు? ఇంటర్నల్ ఆర్డర్స్ అంటారు. దీని ఒక ఇంటర్నల్ ఆర్డర్ అని చెప్తారు. సో ఎవ్రీ మంత్ ఏం చేయాలి? ఎవ్రీ మంత్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అని ఏం చేయాలి? టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అయినట్లు మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ కాస్ట్ చూడండి. సో టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అనేది పోస్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ we want to post to టెలిఫోన్ ఎక్స్పెన్స్. ఎవ్రీ మంత్ మనం ఏం చేయాలి? ఎవ్రీ మంత్
టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ బిల్ కింద బిల్ టైప్ అన్నమాట. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ బిల్ we want to post. Telephone expenses will be telephone expenses bills will be updated cost center and internal orders. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ బిల్ అనేది ఎక్కడ అప్డేట్ చేయాలి? కాస్ట్ సెంటర్లో అప్డేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ఆర్డర్స్లో కూడా అప్డేట్ చేయాలి. సో దీనికోసం ఏం చేస్తాము? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వీ వాంట్ టు ఎంటర్ ది ఇంటర్నల్ ఫీల్డ్స్ కాస్ట్ సెంటర్ అండ్ ఇంటర్నల్ ఆర్డర్, ఈ రెండు కూడా అసైన్ చేయాలి. క్లియర్ కదా? ఒక టెలిఫోన్ బిల్ అనేది ఒక ఇంటర్నల్ ఆర్డర్ అనుకుందాము, క్రియేట్ చేద్దాము. FS00కి వెళ్ళండి. నాగరాజ్, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకో. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఉందా? మీరు ఇండైరెక్ట్ లోనే ఉంటున్నారు. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకోవాలి, ఎందువల్ల సిఓలో కూడా అప్డేట్ అవ్వాలి కదా. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ క్రింద కూడా టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ డేటా షార్ట్ కీ 001, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ, ప్రైమరీ కాస్ట్ ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, G04 తీసుకోవాలి, 1 కాదు, G004 కాస్ట్ అకౌంట్. సేవ్ చేయండి. నెక్స్ట్ creation of order type. So order type K0T2 transaction code, K0T2. సో K0T2 అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఆర్డర్ టైప్ అనేది క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్ టైప్ అండ్ ఇంటర్నల్ ఆర్డర్? ఆర్డర్ టైప్ కి ఇంటర్నల్ ఆర్డర్ కి డిఫరెన్స్ ఏంటి?
ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్, మనం జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది వెండార్ అకౌంట్ గ్రూప్ ఏం చేస్తాము, వెండార్ క్రియేట్ చేస్తాం. వెండార్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది కస్టమర్ అకౌంట్ గ్రూప్, కస్టమర్ అకౌంట్ గ్రూప్ మనం ఏం చేస్తాము, కస్టమర్ క్రియేట్ చేస్తాం. ఓకేనా. Based on the GL group, we will create the GL account. Based on the vendor group, we will create the vendor. Based on the customer account group, we will create the customer. Same to same. First మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్ టైప్ ని క్రియేట్ చేస్తాం. ఆర్డర్ టైప్. Under the order type, we will create the internal order. ఆర్డర్ టైప్ అండర్ లో మనం ఇంటర్నల్ ఆర్డర్స్ ని క్రియేట్ చేస్తాం. ఆర్డర్ టైప్ అండర్ లో మనం ఇంటర్నల్ ఆర్డర్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఇంటర్నల్ ఆర్డర్ టైప్, స్టాటిస్టికల్ ఆర్డర్ టైప్, రియల్ ఆర్డర్ టైప్స్ ఇలా ఉంటాయి. ఆర్డర్ టైప్ అండర్ లో ఇంటర్నల్ ఆర్డర్స్ ని క్రియేట్ చేస్తాం. ఆర్డర్ టైప్ K0 T2 వెళ్ళండి. ఐఎమ్ సారీ, K0 T2 టీ కోడ్ నోట్ చేసుకో, రాంగ్ అక్కడ. టీ ఫర్ తమిళనాడు, K0 T2 KO T2 సారీ, KO T2 అనుకుంటా. నివేదిక వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంటర్నల్ ఆర్డర్ 01 తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వాలి మీరు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. SO లాస్ట్ లో SO, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇచ్చి SO ఇవ్వండి. స్టాటిస్టికల్ ఆర్డర్ టైప్, ఇచ్చారా. తర్వాత ప్లానింగ్, తర్వాత ప్లానింగ్ దగ్గరికి వెళ్ళండి. కింద ప్లానింగ్ అని చూసారా, ప్లానింగ్ ప్రొఫైల్, ప్లానింగ్ ప్రొఫైల్కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ ది జనరల్ ప్లానింగ్ ఇస్ ద స్టాండర్డ్. ఆబ్జెక్ట్ క్లాసెస్, ఇక్కడ ఏముంది, ఆబ్జెక్ట్ క్లాసెస్ సెకండ్ వన్. ఓవర్ హెడ్ కాస్ట్ ఉందా తీసుకుంటా. తర్వాత క్రింద చూడండి, రిలీజ్డ్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. ఇది తీసుకోవాలి. రిమైనింగ్ అన్ని సేమ్. ఓకేనా. సేవ్ చేయండి. నంబర్ రేంజ్ నాట్ ప్రాసెస్డ్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. క్రియేట్ చేయండి. టిఆర్ క్రియేట్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా. ఏంటి ఒక యాక్చువల్గా జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్, వెండర్ గ్రూప్ అండర్లో వెండర్స్ క్రియేట్ చేస్తాం, కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్ క్రియేట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఇది కూడా అంతే సేమ్ అలాగే. సో మనం ఏం టైప్ ఆర్డర్ టైప్ ఏం క్రియేట్ చేసాము, AS0 ఇది. ఓకేనా. ఇక్కడ ఒక పని చేయాలి నారాజ్, అక్కడ ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూడు, అక్కడికి వెళ్ళి పెన్సిల్ సింబల్ ఉంటుంది చూడు, అక్కడ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి. నాన్ అసైన్డ్ ఉంది కదా, క్లిక్ చేయండి. అక్కడ ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. IASO ఉందా, ఇక్కడ ఎలిమెంట్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి. IASO
స్టాటిస్టికల్ ఆర్డర్ కదా, అది సెలెక్ట్ చేసుకుని పైన అసైన్మెంట్ పైన ఇచ్చే అది ఇచ్చి 01 తీసుకో, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ 01 ఇచ్చావా, యాడ్ అయిందా? యాడ్ అయిందా? సేవ్ చేయి. అక్కడ ఏమొచ్చినాయి? వెయిట్ బ్యాక్ వెళ్ళి సేవ్ చేస్తారు కదా, బ్యాక్ వెళ్ళి నాగరాజ్. సేవ్ చేయి, సేవ్ చేసి బ్యాక్ వెళ్ళు. నంబర్ రేంజ్ ఎస్ఐన్ అవ్వలేదు ఏంటి? నాట్ ఎస్ఐన్ వస్తుంది. మళ్ళీ క్లిక్ చేయక నంబర్ రేంజ్ రావాలి నాగరాజ్. IASO తీసుకుంది, అది కాదు నాగరాజ్, IASO తీసుకోవాలి. IASO తీసుకోవాలి. దాని నుంచి సెలెక్ట్ చేయి, IASO సెలెక్ట్ చేసి అసైన్ పైన క్లిక్ చేయి. IASO అసైన్ చేయి, 01 తీసుకో, కంటిన్యూ, సేవ్ చేయి. సేవ్ చేసావా? బ్యాక్ వెళ్ళు. ఇప్పుడు అసైన్ అవ్వట్లేదు ఏంటి? నాన్ అసైన్మెంట్ నారా, బ్యాక్ వెళ్ళు, అందులోకి వెళ్ళి యాడ్ అయిందా? వచ్చింది కదా, ఎందుకు కావాలా? సేవ్ చేయి, అయిపోయింది. అక్కడ ఏఎంఎస్ఓ సెలెక్ట్ చేసి అసైన్ చేస్తే అయింది సార్. మనం IASO చేస్తే అది వేరే కంపెనీ ఉన్నట్టుంది. IASO వేరేది ఉందా? ఏఎంఎస్ఓ మనం క్రియేట్ చేసినాం కదా, దాన్ని సెలెక్ట్ చేసి అసైన్మెంట్ చేయాలి. చేస్తే 01. ఓకే, సారీ, అవును మర్చిపోయింది, కరెక్ట్, అదే కదా చేయాల్సింది. చేయాలి. అవును, 1 minute. అవును నాగరాజ్, 1 minute, కరెక్టే. కరెక్టే నాగరాజ్, సారీ, నేనే రాంగ్ చెప్పాను. సో ఈ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మామూలుగా నువ్వు ఏదన్నా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం అనుకో నాగరాజ్, నంబర్ అనేది ఇక్కడ నుండి పిక్ అవుతుంది. నెక్స్ట్, క్రియేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్డర్స్. KO01. KO01. ఆర్డర్ టైప్ ఏంటి మనం క్రియేట్ చేసాం కదా, SO ఎంటర్ చేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి, టెలిఫోన్. నెంబర్, నా నెంబర్ ఇచ్చి 98488
24525. నెక్స్ట్ కింద బిజినెస్ ఏరియా ఆర్డర్డ్ అన్నాడు కదా, అక్కడ ఆబ్జెక్ట్ క్లాస్ అన్నాడు చూడు, డ్రాప్ డౌన్ చేసి ఓవర్ హెడ్ తీసుకోండి. నెక్స్ట్ కింద ప్రాఫిట్ సెంటర్ ఇవ్వండి. కంట్రోల్ డేటా వెళ్ళండి ఒకసారి. ఇక్కడ ఆటోమేటిక్గా అయిన వచ్చింది. స్టాటిటికల్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి. స్టాటిటికల్ ఆర్డర్ సెలెక్ట్ చేస్తారా? సేవ్ చేయండి. ఇది నెంబర్ గుర్తుపెట్టుకో. నెంబర్ అది. పోస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ FB50 టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్. పోస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్. చూడు, బిజినెస్ ఏరియా ఇవ్వాలి, డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇవ్వాలి. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్ అండ్ ఆర్డర్. కాస్ట్ సెంటర్, బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్ దగ్గర డిపార్ట్మెంట్ ఏ అండ్ ఆర్డర్ నెంబర్ ఎంత? ఆర్డర్ 1000355. ఇది ఇవ్వాలి. ఆర్డర్ టైప్ ఉందా? ఆర్డర్ టైప్ అంటే ఏముంది ఇక్కడ? ఆర్డర్ టైప్ వస్తుంది చూడన్నారు అక్కడ లాస్ట్ ఎక్కడ ఉందా? సరే, ఓకే, ఎంటర్ చేయనా రష్? కాస్ట్ సెంటర్ దగ్గర డ్రాప్ డౌన్ చేసుకొని తీసుకోవచ్చు యాక్చువల్గా మనం. సిమ్యులేట్ చేయి. పోస్ట్ చేయి. క్లియర్ కదా? ఇచ్చారా? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డాక్యుమెంట్ నెంబర్ 35 టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్. ప్రాఫిట్ సెంటర్ అండ్ డిపార్ట్మెంట్ రెండు వచ్చినాయి. సో ఈ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అనేది కాస్ట్ సెంటర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ఆర్డర్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. చూద్దాం. ఇంటర్నల్ ఆర్డర్స్ పాత్ ద్వారా చేద్దాం. వెళ్ళండి, SPR ఎండ్ యూజర్ యాక్టివిటీకి వెళ్ళండి. ఎండ్ యూజర్కి వెళ్ళండి. అకౌంటింగ్ కంట్రోలింగ్ మాస్టర్ డేటా, కంట్రోలింగ్ లో కంట్రోలింగ్ లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్,
కంట్రోలింగ్ లో ఏముంది ఇక్కడ? ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది చూడండి. రిపోర్ట్ ఫర్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. రిపోర్ట్ ఫర్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. Report for cost center accounting. Line items. Line items కెళ్ళండి. లైన్ ఐటమ్స్ ఉందా? రిపోర్టింగ్ ఫర్ కాస్ట్ సెంటర్ లో లైన్ ఐటమ్స్ ఉంటుంది. ప్రైస్ తర్వాత ఉంటుంది నాగరాజ్. రిపోర్టింగ్ కాస్ట్ సెంటర్ రాలేదు సార్, అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తర్వాత దాంట్లో లేదు రిపోర్టింగ్. KSB5 నాగరాజ్, KSB5. KSB5. ఇక్కడ మన డాక్యుమెంట్ నెంబర్ ఎంత? డాక్యుమెంట్ నెంబర్ పైన క్లిక్ చేసావు కదా, కంట్రోలింగ్ ఏరియా వచ్చింది కదా, కింద డాక్యుమెంట్ డేట్ ఇవ్వు. డాక్యుమెంట్ డేట్ ఇవ్వు, కంటిన్యూ చేయి. ఇక్కడ ఆటోమేటిక్ ఏంటిది డాక్యుమెంట్ నెంబర్ ఇది జనరేట్ అయింది, కంట్రోలింగ్ కదా. కంట్రోలింగ్ ఏరియా డాక్యుమెంట్ నెంబర్ వచ్చిందా? ఓకే, ఎగ్జిక్యూట్ చేయి. ఇక్కడ వచ్చింది ఆర్డర్ చూసావా? ఈ రిపోర్ట్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. మనం డాక్యుమెంట్ 35 కదా పోస్ట్ చేసింది, అది ఇవి రిపోర్ట్స్, ఇవి ఇంటర్నల్, ఇవి డిపార్ట్మెంట్. ఇక్కడ చూసారా డిపార్ట్మెంట్ ఎలా రిఫ్లెక్ట్ అయింది? ఇయర్ వాల్యూ షుడ్ బి అప్డేటెడ్ కాస్ట్ సెంటర్ డిపార్ట్మెంట్ ఏ. ఇంటర్నల్ ఆర్డర్ ఏంటి? టెలిఫోన్ నెంబర్ ఉంది, అది కాస్ట్ సెంటర్ లో అప్డేట్ అయింది, యాజ్ వెల్ as టెలిఫోన్ లో కూడా అప్డేట్ అయింది. ఓకేనా? అర్థమైంది నాకు, కరెక్ట్ అవుట్పుట్ ఇది. ఇయర్ వాల్యూ షుడ్ బి అప్డేటెడ్ కాస్ట్ సెంటర్ డిపార్ట్మెంట్ ఏ అండ్ ఇంటర్నల్ ఆర్డర్ టెలిఫోన్ నంబర్. సో డిపార్ట్మెంట్ ఏలో అప్డేట్ అయింది, యాజ్ వెల్ యాజ్ టెలిఫోన్ లో కూడా, టెలిఫోన్ అనే ఇంటర్నల్ ఆర్డర్ లో కూడా అప్డేట్ అయింది. ఓకేనా? అది నెక్స్ట్ ఇంకోసారి చేద్దాము. ఏ పైన డబుల్ క్లిక్ చేయి నాగరాజ్. డిపార్ట్మెంట్ ఏ పైన డబుల్ క్లిక్ చేయి. ఏం రావట్లేదా? రైట్, ఓకే, నో ప్రాబ్లం. వన్ మినిట్ లైన్ లో ఉన్నావు రాజ్. నాగరాజ్ బ్యాక్ వెళ్ళు. ఇక్కడే బ్యాక్ వెళ్ళు.
ఇచ్చారా? ఇక్కడ ఏముంది, ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ నెంబర్ దగ్గర డ్రాప్ బ్యాక్ వెళ్ళి అగైన్ బ్యాక్ వెళ్ళి సేమ్ టీ కోడ్ ఇంతకుముందు వచ్చింది. అక్కడ డ్రాప్ నుంచి డాక్యుమెంట్ నెంబర్ డ్రాప్ నుంచి ఇంతకుముందు లాస్ట్ డే పోస్ట్ చేశాను కదా నారా, అవి లాస్ట్ డేట్ తీసుకో. ఇచ్చావు కదా, ఫస్ట్ సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ తర్వాత 2 దగ్గర నెక్స్ట్ ఫ్రమ్ 2 దగ్గర కూడా సెకండ్ తీసుకో. డేట్ అదే ఉంచాలి నారాజ్, ఏమైంది? అది ఈ 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం లాస్ట్ డే, గుర్తుందా? ఎగ్జిక్యూట్ చేయి. వెయిట్ ఈ రెండు ఓపెన్ లాస్ట్ డే కరెక్టే ఉంది. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. రాలేదా? ఓపెన్ డైరెక్ట్గా ఓపెన్ కరెక్టే ఉంది. ఓకే, అది డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ బి రెండు రిఫ్లెక్ట్ అయినాయి ఇక్కడ. ఇవి కాస్ట్ సెంటర్లో కూడా అప్డేట్ అయిందా? ఓకే. నెక్స్ట్ యాక్చువల్గా దీని ఏమంటారు, యాక్చువల్ కాస్ట్ అంటారు. యాక్చువల్ కాస్ట్ అంటారు. బ్యాక్ వెళ్ళినారా ఒకసారి, బ్యాక్ వెళ్ళు అగైన్ బ్యాక్. ఇక్కడ ఇంటర్నల్ కంట్రోలింగ్ ఇంటర్నల్ ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, తర్వాత ఇంకేముంది, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తర్వాత లైన్ ఐటమ్ లేదా, లైన్ ఐటమ్ లేదు ఇక్కడ, మీకు లైన్ ఐటమ్ ఆప్షన్ రావట్లేదు. రిపోర్ట్ ఇంటర్నల్ ఆర్డర్ ఉందా? సరే, టీ కోడ్ ఇవ్వండి. KOB1 మన కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. మన ఆర్డర్ నెంబర్ అదే కదా, ఇదే మనం పోస్ట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి నరేష్. పోస్టింగ్ డేట్ అంటే ఇవ్వండి. టెలిఫోన్ బిల్ ఎంత పోస్ట్ చేస్తారు మీరు? 1 lakh నాగేష్? నారాజ్ అంతేనా? 1 lakh పోస్ట్ చేస్తారు. ఆ వాల్యూ కనిపిస్తుంది ఇక్కడ, రిపోర్ట్స్ అనమాట. అలాగే మనం KSB1 కాస్ట్ సెంటర్ వైజ్ కూడా చూడొచ్చు. KSB1 బాగా KSB1 ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా చూడండి, మంది కాదు, మార్చండి. డిపార్ట్మెంట్ ఏ తీసుకోండి. డిపార్ట్మెంట్ ఇక్కడ మీకు కాస్ట్ సెంటర్ దగ్గర డిపార్ట్మెంట్ ఏ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. కాస్ట్ సెంటర్ డిపార్ట్మెంట్ ఏ
ఇంకేమొద్దు. డేట్ ఇవ్వండి, పోస్టింగ్ డేట్ ఇవ్వండి. ఈరోజు డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్గా. బాక్కెళ్ళండి. డేట్ మన లాస్ట్ డేట్ అనుకుంటా కదా పోస్ట్ చేసింది. డేట్ మార్చింది నాగరాజ్. వచ్చిందా? ఇది పైన డిపార్ట్మెంట్ ఏముంది చూసావా, అది డిపార్ట్మెంట్ ఏ. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కూడా పోస్ట్ చేసాం కదా. డిపార్ట్మెంట్ ఏ, టెలిఫోన్ బిల్ ఒకటి, ఇంకేముంది, టెలిఫోన్ ట్రాన్స్పోర్ట్ కూడా రావాలి యాక్చువల్గా. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ టెలిఫోన్ ఒకటే వస్తుంది అంతే, ఇంకేం రాదులే. ట్రాన్స్పోర్ట్ కూడా రావాలి కదా నాగరాజ్. డేట్ మార్చండి, వస్తుందా అంతే. ఇప్పుడు వస్తుంది చూడండి. అది రెండు వస్తుంది చూసా. డేట్ కూడా రెండు తీసుకోవాలి డేట్స్. నాగరాజ్ క్లియర్ నాగరాజ్. ఇదే వీటిని ఏమంటారు, ఇంటర్నల్ ఆర్డర్స్ అంటారు నాగరాజ్. ఇదే ప్రాసెస్ మీరు ఏదైనా చేసుకోండి, సేమ్ ప్రాసెస్, ఇంటర్నల్ ఆర్డర్స్ అంటారు. అర్థమైందా? అర్థమైంది. ఇవి ఇంటర్నల్ ఆర్డర్స్ అంటారు వీటిని. ఇప్పుడు మనకి ఇది ఇంటర్నల్ ఆర్డర్ రెండు అయిపోయినాయి సార్, రెండు ఉన్నాయి కదా, రియల్ ఆర్డర్ అవి రెండు చెప్పారు కదా. 1 minute వెయిట్ చేయండి, చెప్తాను. దీంట్లో స్టాటిస్టికల్ ఆర్డర్, రియల్ ఆర్డర్ అన్నారు కదా. 1 minute. డాక్యుమెంట్ చాట్ బాక్స్ లో చదువుకో, ఓకేనా? ఓకే. ఇప్పుడు ఓపెన్ చేయకు. వీల్ ఆర్డర్స్ రేపు చెప్తాను సార్. ఓకే సార్. వీల్ ఆర్డర్స్ తర్వాత చెప్తాను, ఓకేనా? ఓకే సార్. వీల్ ఆర్డర్స్ అవ్వలేదు, రేపు చెప్తాను. ఓకే. వీల్ ఆర్డర్స్ క్రియేట్ చేస్తాము, పోస్టింగ్స్ కూడా చేస్తాం. ఓకే. దీంట్లో ఇప్పుడు ఈ కాస్ట్ అకౌంటింగ్ ఎక్కడి నుంచి చేసినాం సార్, నాకు ఇది అర్థం కదా. ఈ థర్డ్ పాయింట్ ఇక్కడ థర్డ్ది కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అని ఎక్కడి నుంచి చేసినాం సార్. ఇది అయిపోయింది కదా, క్లాస్ 4 లో చేసాం కదా. కాస్ట్ సెంటర్ అంతా క్లాస్ 4 లో చేసాం. క్లాస్ 4 మొత్తం కాస్ట్ సెంటర్ కాస్ట్ సెంటర్ క్రియేషన్ చేసాం. KS01 ఇవి సిఓ రిపోర్టింగ్ కదా, అన్ని ఇలానే ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి. అది మన FI లో అంత లెంతీగా ఉండవు. అవునా. ఫస్ట్ మీకు ఈసీసీలో ఫస్ట్ లో మనం కొన్ని చేసేసాం. తర్వాత ఓవర్ వ్యూ చెప్పాను, తర్వాత ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ చెప్పాను, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ చెప్పాను, 4th క్లాస్ కాస్ట్ సెంటర్స్ చెప్పాను, 5th క్లాస్ ఇంటర్నల్ ఆర్డర్స్ చెప్పాను. రేపు రియల్ ఆర్డర్స్ చెప్తాను, ఓకేనా? క్లియరా? ఓకే. ఓకే, బై.